హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేశారు. హీరో ప్రభాస్, ఆయన అనుచరులు నిబంధనలు అతిక్రమించారంటూ రెవెన్యూ శాఖ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్లో 2200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించారు. జేవో నెంబర్ 59 కింద దీనిని రెగ్యులరైజ్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ప్రభాస్. అయితే ఇది ప్రభుత్వ భూమి అని గతంలోనే గుర్తించిన శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది దానిని సీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ వ్యక్తిగత సిబ్బంది యత్నించారని పోలీస్ స్టేషన్లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలం నుండి ఈ గెస్ట్ హౌస్ పై తెలంగాణ ప్రభుత్వం, ప్రభాస్ మధ్య వివాదం నడుస్తోంది. విషయం కోర్టుల వరకు వెళ్లడంతో మొత్తం అంశంపై కోర్టు ద్వారానే స్పష్టత రానుంది. అయితే దీనిపై హీరో ప్రభాస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేశారు. హీరో ప్రభాస్, ఆయన అనుచరులు నిబంధనలు అతిక్రమించారంటూ రెవెన్యూ శాఖ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్లో 2200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించారు. జేవో నెంబర్ 59 కింద దీనిని రెగ్యులరైజ్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ప్రభాస్. అయితే ఇది ప్రభుత్వ భూమి అని గతంలోనే గుర్తించిన శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది దానిని సీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ వ్యక్తిగత సిబ్బంది యత్నించారని పోలీస్ స్టేషన్లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలం నుండి ఈ గెస్ట్ హౌస్ పై తెలంగాణ ప్రభుత్వం, ప్రభాస్ మధ్య వివాదం నడుస్తోంది. విషయం కోర్టుల వరకు వెళ్లడంతో మొత్తం అంశంపై కోర్టు ద్వారానే స్పష్టత రానుంది. అయితే దీనిపై హీరో ప్రభాస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.